ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఏంటండి, క్షేమంగా ఉన్నారా? అసలు ఈ వర్షాలు చూస్తుంటేనే చాలా భయంగా ఉందండి. ఈ వరదల బీభత్సాన్ని తట్టుకోలేకపోతున్నాం కదా. అవునండి, మా ప్రాంతంలో కూడా ఇలానే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండండోయ్. విజయవాడ, అలానే విజయవాడలోని పరిసర ప్రాంతాల్లో వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. విజయవాడ నుండి అయితే చాలా చోట్లకు రాకపోకలు కూడా ఆగిపోయాయి. విజయవాడ నుండి హైదరాబాద్కు వెళ్ళే ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ హైవే మీదకు కూడా వరద బాగా ఎక్కువగా వచ్చి ఆ దారిని కూడా మూసేశారు. అలానే విజయవాడలోని చాలా ప్రాంతాల్లో ఎంతో మంది ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి ప్రజలందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కేవలం ఇళ్లలోకే కాకుండా చాలా అపార్ట్మెంట్లు మొదటి అంతస్తు వరకు నీరుతో నిండిపోయాయి. ఈ నీరు వర్షానికి బుడమేరు అనే వాగు పొంగటం వల్ల ఇలా ఇళ్లలోకి చేరుకుంది. కాబట్టి ఈ ప్రాంతంలోని ప్రజలకు ప్రభుత్వం వారు చేయగలిగిన సహాయం అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇలాగా కేవలం విజయవాడలోనే కాదండి, ఖమ్మంలోని కూడా మున్నేరువాగు పొంగడంతో వరద బాగా ఎక్కువగా వచ్చి ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద కొంతమంది ప్రజలు వరద ఉధృతి ఎక్కువ కావటంతో అటు ఇటు రాలేకపోయి అక్కడే ఉండి చిక్కుకుపోయారు. వారు బయటపడటానికి ఎటువంటి దారి కనిపించకపోయేసరికి ఆ బ్రిడ్జి పైనే ఉన్న ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళి వారు వారి ప్రాణాలని కాపాడుకున్నారు. వీరు క్షేమంగా బయటికి రావాలంటే దానికి ఒక్కటే పరిష్కారం. ప్రభుత్వం వారి సహాయంతో హెలికాప్టర్ ద్వారా మాత్రమే వీరు ప్రస్తుతం బయటికి రాగలరు. ఎందుకంటే ఇప్పటికే అటు ఇటు ఇరువైపులా కూడా నీరుతో బ్రిడ్జి మొత్తము మూసేసింది. ఇప్పటికే చాలామంది వీరిని బయటికి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. కాబట్టి ప్రభుత్వము విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ను తెప్పించి వీరిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తుంది. వీరందరూ కూడా క్షేమంగా వారి ఇంటికి చేరుకోవాలని కోరుకుందాం. ఇదిలా ఉండగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర 69వ గేట్కి కొన్ని బోట్లు వచ్చి ఢీకున్నాయి. కానీ ఈ బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అనే విషయం మాత్రం ఇంకా తెలియనున్నది. ప్రస్తుతానికైతే ఈ బోట్లు బహుశా వరద నీరుకు కొట్టుకొచ్చినాయని ఊహిస్తున్నారు. ముందుగా ఒక బోటు వచ్చి గుద్దుకున్న తర్వాత దాని వెనకాల ఒకదాని తర్వాత ఒకటి ఇంకా 4 బోట్లు వచ్చి అదే గేటుకి గుద్దుకున్నాయి. దాంతో ప్రకాశం బ్యారేజీ యొక్క 69వ గేటు విరిగిపోయింది. దీంతో ఆ గేటు పూర్తిగాను మూసుకోవట్లేదు, అలానే పూర్తిగా తెరుచుకునే పరిస్థితిలో కూడా లేదు. ఈ పరిస్థితి వలన ఒకవేళ వరద ఇంకా పెరిగినట్టయితే ఈ గేటును తెరవలేరు. కాబట్టి ఏదైనా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం వారు తెలియజేశారు. ఇలాగా వరద ఎక్కువయ్యి ప్రమాదకరమైన పరిస్థితి నెలకొన్నప్పుడు ప్రభుత్వం వారు తాత్కాలికంగా బెయిలీ బ్రిడ్జ్ లేదా పాంటూన్ బ్రిడ్జ్ లాంటి కట్టడాలు జరిపి ప్రజలను సురక్షితంగా కాపాడొచ్చు. ఈ రకం బ్రిడ్జ్లను ఎక్కువగా ఏదైనా యుద్ధరంగంలో బ్రిడ్జిలు కూలిపోయినప్పుడు లేదా ఏదైనా కారణం చేత బ్రిడ్జిలు కూలిపోయి రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందికి గురైతే ఆ సందర్భంలో వీటిని నిర్మించి ఆ సమస్యను పరిష్కరిస్తారు. మీరెప్పుడన్నా ఈ రకమైన బ్రిడ్జ్లను చూసారా? చూస్తే మాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.